3 ముళ్ళు వేసిన వాడే ఈ ముళ్ళు కూడా వెయ్యాలి. అంటే మీరే వెయ్యాలి. వేయండి. నా వల్ల ఇవన్నీ కావు. ఇవ్వు, నేను వెళ్ళాలి. బ్లౌజ్ కి ముడి వేయండి, అప్పుడు ఇస్తాను. నేను వేయను. అయితే నేను ఇవ్వను. నా దగ్గరే వేషాలేస్తున్నావా? ఎలా ఇవ్వబో చూస్తాను. మర్యాదగా కత్తివ్వు. తీసుకోండి. నువ్వే ఇవ్వు. అయితే బ్లౌజ్ కి ముళ్ళు వేసి వెళ్ళండి. అయితే ముడి వేయడం చేత కదని ఒప్పుకోండి. నాకు చేత కదా అంటావా? ఈ చెయ్యి చూసావా? రోజు చూస్తున్న చెయ్యి. కత్తి కర్ర పట్టుకున్న చెయ్యి అంటారు కదా, ఆ చెయ్యికి అంత దమ్మే ఉంటే వణక్కుండా బ్లౌజ్ కి ముడి వేయండి. శివా, వస్తున్నానమ్మా. బా, ముళ్ళు వేస్తే కాని వదిలేలేదు. చూస్తారేంటి? పోనీ అత్తయ్య గారికి చెప్పనా? వద్దొద్దు.
అమ్మా వెళ్దాం. పోదామప్పా. అమ్మా ఒక్క నిమిషం, పర్స్ మర్చిపోయాను. పర్సుతో నీకేం పనప్పా, తర్వాత చూసుకోవచ్చు గాని పోదాం పదా. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. పర్సు కోసం పోయిండాడో, మళ్ళా పెండ్లాం జాకెట్టు ముడేయడానికి పోయిండాడో. ఈ మధ్య ఇట్ట తయారయ్యుండాడేమి. ఆ ఈశ్వరి అన్నట్టే మొగుణ్ణి మెల్లగా గుప్పిట్లో పెట్టుకుంటాందా ఏమి? నమస్కారం అమ్మాజీ గారు. నమస్కారం అప్పా. ఏంది గుడి పెద్దలంతా ఒకేసారి కట్టగట్టుకుని వచ్చుండారు? ఏమైనాది? ఏమన్నా ఉంటే పిలిస్తే నేనే వచ్చుండేదని కదా. లేదమ్మాజీ గారు, మేమే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని అనుకున్నాం. చెప్పండప్పా. ఏమి లేదు అమ్మాజీ గారు, ప్రతి సంవత్సరం శివరాత్రిని గుళ్ళో ఎంత అంగరంగ వైభవంగా జరిపిస్తామో మీకు తెలియంది కాదు. అందుకని గుడి మొత్తం రంగులు వేయాలి, అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. అందుకని మీరు కొంత ఫండ్ రిలీజ్ చేస్తే. తప్పకుండా అప్పా. దేవుని కార్యానికి మించిన దేవుండాది. ఎంత అవుతాదో 2 రోజుల్లో లెక్క రాసుకొని రండి. ఈలోగా కొంచెం దుడ్డు ఇస్తాను, చిన్న చిన్న పనులు మొదలు పెట్టుకోండి. సంతోషమమ్మా. ఓబులేసు, ఓబులేసు. వస్తున్నానమ్మా. చెప్పమ్మా. నువ్వు పోయి చెక్ బుక్ తీసుకురాప్పా. చూచాండావేందప్పా, పోయి చెక్ బుక్ పట్టుకోరా. ఏంటత్తయ్యా చెక్ బుక్ తీసుకురమ్మంటున్నారు? మీ సంతకం చెల్లదని మర్చిపోయారా ఏంటి? అవునులేండి, అలవాటు పడ్డ ప్రాణం కదా, అంత తొందరగా మర్చిపోవడం కష్టం. సమయానికి నేనొచ్చి గుర్తు చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు చెక్ మీద సంతకం పెట్టి బ్యాంకుకి వెళ్ళాక అది చెల్లక తిరిగొచ్చి పరువు మొత్తం పోయి మీరే ఒక చెల్లని చెక్క అన్న సంగతి అందరికీ తెలిసిపోయి ఉండేది. ఏమంటున్నారమ్మా? అమ్మాజీ గారు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడం ఏంటి? అయ్యో, మీకెవరికి విషయం తెలియదు కదా. మీరే పెద్దరికంతో జరిగింది చెప్పుండాల్సిందత్తయ్యా. అన్ని బాధ్యతలు పెద్దబ్బాయి శివకి అప్పగించాను అని చెప్పుంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పాల్సి వస్తోంది. ఏం లేదండి, ఇప్పుడు ఆస్తంతా నా భర్త పేరున ఉంది. ఏ చెక్ ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, ఎక్కడైనా ఆయనే సంతకం పెట్టాలి. ఇప్పుడు మీ అమ్మాజీ అమ్మగారికి ఏమన్నా కావాలన్నా కూడా మా ఆయన మీలాగే అందరికి ఇంటికొచ్చి తర్వాత చెప్పడం బాగోదు. అందుకని మీరే మిగతా పెద్దలందరికీ చెప్పేయండి. అలాగేనమ్మా. మరి గుడికి కావాల్సిన డబ్బులు? దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు చెప్పారు కదా, అంటే మా ఆయనకి చెప్పినట్టే. చెక్ పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తామమ్మా. అట్నే. అదేంటత్తయ్యా, ఇంత పెద్ద మనిషి మీరుండగా నాకు దండం పెట్టి వెళ్తున్నారేంటి? అర్థమైంది, మీ చేతిలో పవర్ లేదనేసరికి పట్టించుకోవడమే మానేశారు. అంతా డబ్బు మహిమ. చాలా ఎక్కువ చేస్తుండావు మే. మీరు చేసిన దానికి ఇది చాలా తక్కువే అత్తయ్యా. కానీ నేను మరీ మీ అంత దారుణంగా ప్రవర్తించను కదా, అందుకే
కొంచెం మర్యాదగా ఇస్తున్నా. వదినా అన్నే చెప్తే ఇక నుంచి ఆయనకి చెప్పేది ఉండదు బాబు, అంతా అడుక్కోవడమే. పాపం ఆయన ఎంత మీ గుప్పెట్లో ఉన్నా నెల ఖర్చులకి అడగడానికి మొహమాటంగా ఉంటుంది. అందుకని ఈసారి నుంచి నన్ను అడగండి అత్తయ్యా. 100-200 ఎక్కువైనా సరే అస్సలు మొహమాట పడకుండా అడగండి. నెల నెల గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినట్టు ఇమ్మని చెప్తాను. ఎంత పొగరే నీకు! మా అమ్మకి వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తానంటావా? మా అమ్మకి ముష్టి పడేసినట్టు మాట్లాడతావా? నా జీవితంలో మా అమ్మ స్థానం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ. అమ్మ అడగాలే గాని ఈ గుండెనే కోసిస్తా. అలాంటిది అడుక్కోమంటావా? మా అమ్మకిచ్చేంత గొప్ప స్థాయికి వెళ్ళావా నువ్వు? చేసిన తప్పుకి ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పు. చూస్తావేంటి? క్షమాపణలు అడుగుతావా లేదా? చెప్తే అర్థం కాదా? కాళ్ళు పడతావా లేదా? శివ, ఇది మా భార్యాభర్తలకి సంబంధించిన విషయం. మధ్యలోకి ఎవ్వరూ దూరద్దు. చెప్పేది నీకే. కాళ్ళ మీద పడతావా లేదా? శివ, వదిలేప్పా. చిన్నపిల్ల తెలియకేదో అనేసుండాది. వదిలే. చూసావా? అది మా అమ్మంటే. నువ్వు అన్ని మాటలన్నా తిరిగి ఏమీ అనకపోవడమే కాకుండా క్షమించి వదిలేమంటుంది చూడు. ఇంత మంచి మనిషిని నోటికొచ్చినట్టంటావా? శివ, వదిలేమని చెప్పినాను కదప్పా. లేదమ్మా, ఇలాగే వదిలేస్తే ఈరోజు ఇదంది, రేపు ఇంకొకరంటారు. అంటే అననీపా, నీకోసమే కదా. పడితే తప్పేమి? నా మూలంగా మీ మొగుడు పెళ్ళాల మధ్యన గొడవలు జరగకూడదు. నేను మాట్లాడతాలే గాని నువ్వు పోప్పా, పో.
ఇంకొక్కసారి ఇలా జరిగిందో నాలో రాక్షసుణ్ణి చూస్తావు. పాపం 5 ఏళ్ళు అంటుకున్నట్టుండాయి. ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏందో? నువ్వైనా చెప్పొచ్చు కదా మే అనసూయ. నన్ను ఎదుర్కోవడం నీ వల్లే గాలే. దీనివల్ల ఏమవుతుంది చెప్పు? నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పమంటే ఎందుకు వద్దన్నానో తెలిసినా? నువ్వు కాళ్ళు పట్టంగానే యాడ క్షమించేసి కోపం పోతాదో అని భయం. నీ మీద కోపం ఇట్నే ఉండాలా, అంతా కలిపి ఒకేసారి చూపించా. అమ్మా ఈశ్వరి, ఎంత గట్టి కొట్టాడో చూడు. వాడు మనిషి అయితే కదా, అమ్మాజీనేమైనా అంటే చాలు రాక్షసులా మారిపోతాడు. పైగా చేసిందంతా చేసి శివ దగ్గర ఎలా నాటకాలు ఆడుతుందో చూడండి. చేసిన తప్పుకి ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. వదినా, ఎందుకు బాధపడుతున్నావు? అయినా ఇలా నేల మీద కూర్చోవడం ఏంటి? అన్నం తిందువు గానిరా. నాకు ఆకలిగా లేదు లావణ్య, మీరు భోంచేయండి.
చెప్పావు కదా వాటి గురించి ఆలోచించమ్మా.